చేస్తున్న 4 లక్షల విలువైన పార్సెల్స్ ను కావలి డీటీసీఓ మురళీబాబు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీటీసీఓ కావలిలోని ముసునూర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన వాహనంలో ఎలాంటి పత్రాలు లేని పార్సిళ్లను గుర్తించారు. ట్రావెల్స్ డ్రైవర్ ను ప్రశ్నిస్తే అతని నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో డీటీసీఓ మురళీబాబు పార్సిల్ ను స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ట్యాక్సెస్ నెల్లూరు డివిజన్ వారి ఆదేశాల ప్రకారం మేము రాత్రి CBT డ్యూటీ చేసి ఉన్నాము. ప్రతి లారీని కూడా కట్టడి చేసే తరుణంలో ఈ మధ్య గూడ్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా బస్సుల్లో వెళ్తున్నాయి. అవి మా ఉన్నత అధికారులు స్పెషల్ డ్రైవ్ కింద దాన్ని బస్సును కూడా డీటెయిల్ చేసి తదుపరి చర్యలు తీసుకోమని మనల్ని ఆదేశించినారు. వారి ఆదేశాల మేరకు బస్సులో సరుకులు డీటెయిల్ చేసి మా కస్టడీలో పెట్టుకుంటాము. తదుపరి చర్య నిమిత్తం మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మా కమిషనర్ గారు, మా డిప్యూటీ కమిషనర్ గారు ఇన్ఫామ్ చేసి తదుపరి ఇట్లా ట్యాక్స్ ఇవేషన్ జరగకుండా బస్సులో సరుకు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకుంటాం.